అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో శ్రీ గార్గేయ మునీశ్వర స్వామి దేవస్థానం దుర్గంకొండ చిత్తూరు జిల్లాలో ఉంది. సందర్శిద్దాం పదండి. గార్గేయ మహాముని తపస్సు చేసి శివలింగం ప్రత్యక్షమై శివుడు ఆ శివలింగం ఆవిర్భావం అయినది గృహలో. ఆ గృహ లోపలికి పోయినామంటే నైట్ పూట ఉన్నారంటే ఒక మంత్రాలు, ఒక పరిమళ సుగంధ ద్రవ్యాల వాసన ఇప్పుడు కూడా ఆనవాయితీకి ఇప్పుడు కూడా వినబడతాయి. నైట్ పూట అక్కడ స్థల పురాణంలో అక్కడ నిద్ర చేసామంటే ఆ రకమైనటువంటి మంత్రాలు, ఆ రకమైనటువంటి హోమాలు చేసినట్లుగా ఆ ధ్వనిలు, ఆ ఘంటానాలు అన్నీ వినబడతాయి ఇప్పుడు కూడా. గృహ లోపలికి వెళ్ళారు. మీరు శివలింగం దగ్గరకు వెళ్ళారు కదా, ఆ లోపల గృహ ఉన్నాయి చూడండి, బండల్లో గృహలు ఉన్నాయి శివలింగం దగ్గరనే. అయ్యో మనం ఇంతవరకు లేదు, ఆ గృహలు ఉన్నాయి. ఇప్పుడు మనకి యాగంటిలో ఉన్నాయి చూడండి గృహలు, యాగంటిలో అదే మాదిరిగా గృహలు ఉన్నాయి లోపల. మనం వెళ్ళాం. అది నైట్ పూట ఓన్లీ రాత్రిపూటనే అవి. మనం పొగులు పూట, రాత్రిపూట ఎవరు స్టేజ్ రాత్రిపూటే అవి హోమాలు, పరిమళ వాసన అవన్నీ కూడా రాత్రిపూటే వినబడతాయి. గృహ దాకా వెళ్ళగా ఇంతవరకు ఎవరు అట్లా ఇచ్చేయలేదు. కొంత దూరం సాహసం చేసి కూడా కొంత దూరం పోయినారే కానీ మళ్ళా రిటర్న్ వచ్చేసారు. చూసారు ఎంత దూరం ఉన్నాయి, నేను ట్రై చేశారు, ఎవరి వల్ల కాదు. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.